ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా పర్యటన. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి హెలికాప్టర్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి డాక్టర్ సుదేశీ ధన్ఖర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మొదట కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్క నాటిన ఉపరాష్ట్రపతి అక్కడ ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువులకు సంబంధించిన స్టాల్స్ పరిశీలించారు. అనంతరం కేవీకేలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయ సాగుపై దాదాపు 800 మంది రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతిపై పలువురు రైతులతో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో 655 మంది రైతు కుటుంబాలు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారు. వీళ్ళంతా 3 రోజుల పాటు ఢిల్లీలో నాకు అతిథులుగా కావాలి. ఈ ఊరు చిన్నది కాదు, నాకు మార్గదర్శకం. మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు, గ్రామ పంచాయతీ సభ్యులు నా ప్రత్యేక అతిథులు. వారికి ఢిల్లీలో ఆతిథ్యం ఇస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదంతో వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నిదానంతో ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. రాబోయే కొద్ది కాలంలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్నది. 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలో కిసాన్ దివాస్ను ప్రకటించారు. త్వరలో రజతోత్సవం జరగబోతుంది. దేశంలోని 730 పైచిలుకు కృషి విజ్ఞాన కేంద్రాలు, 150 పైచిలుకు ఐకార్ సంస్థలు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలి. భారత ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే దేశం పురోభివృద్ధి చెందుతుంది. దేశంలోని ఇంధన సహజ వనరులకు అవసరం మేరకు వినియోగించుకోవాలి. గ్రామీణ వ్యవస్థలో తమ గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను ఒక యూనిట్గా ఏర్పాటు చేసుకుని అక్కడే వినియోగించుకోవాలి. ఆ ప్రాంతంలోనే విక్రయిస్తే ఆ గ్రామ వ్యవస్థ ఆర్థికంగా బాగుపడుతుంది. దేశంలో అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నా అనుకున్న విధంగా సాగులో మార్పులు రావడం లేదు. దేశంలో దాదాపు 10 కోట్ల మంది రైతులున్నారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు రైతులకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత మరవద్దు. ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలపై ఆధారపడకుండా సోలార్ ఎనర్జీపై రైతులకు అవగాహన కల్పించాలి. భారతదేశ రైతులు సాగులో ప్రపంచంలోని శ్రేష్టమైన రైతులుగా ఎదిగేందుకు కేవీకే ఐకార్లు కృషి చేయాలి. గాంధీజీ స్వదేశీ నినాద స్ఫూర్తితో ప్రధాని మోదీ ఫోకస్ ఫర్ లోకల్ పిలుపునిచ్చారు. 1989లో విదేశీ మారక ద్రవ్య నిలువలతో పోల్చుకుంటే ఇప్పుడు 700 రెట్లు పెరిగింది. రైతులతో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. ప్రతి భారతీయుడు జాతీయవాదంపై విశ్వాసం ఉండాలి. ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల దుర్గమ్మను మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.